నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట్ట గ్రామంలో ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమ్మేళనం మెగా పేరెంట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ పివి శివగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కరప ఎంపీడీఓ ఎం అనుపమ, ఎంఈఓ కె బుల్లి కృష్ణవేణి, కరప పిహెచ్సి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్, ఎస్ఎంసి చైర్మన్ దారా వీరబాబు, వైస్ చైర్మన్ సమ్మంగి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీటింగ్ ఒక పండగలా జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల వారి ఆరోగ్యం, అభ్యాసం, ఆటపాటలపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ తరహా సమావేశాలు నెల నెల జరపాలని, విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేసే అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలపై అందరూ సమగ్ర నిగ్రహం చూపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల సతీష్, ఎర్రమాటి సతీష్, గంటా వీరన్న చౌదరి, ఎలుగుబంట్ల శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి గోపి సత్యవేణి, ఎంపీటీసీ కామేశ్వరి, వీరమరెడ్డి, ముత్యాలరావు, సుమారు 500 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్ అండ్ ముఖ్యంగా పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి, ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ ఇదొక రెగ్యులర్గా జరిగే ఒక రొటీన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. దానివల్ల ఎంత లాభాలు ఏంటి అనేది ఒక ప్రైవేట్ గుడ్ స్కూల్స్లో చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవటం, దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవటం, ఏదైనా ఒక టీచర్లో లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంది, మా పాప సరిగా అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు చెప్పడం, భోజనంలో ఇది బాగాలేదని చెప్పడం, లేకపోతే స్కూల్లో పిల్లల చేత ఏదైనా ఇబ్బంది ఉందనో, లేకపోతే బయట నుంచి ఏదైనా ఆకుతాయి ఏదైనా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి రకరకాలుగా మాట్లాడే అవకాశం కల్పించే ఒక మంచి వేదిక ఈ పీటీఎం అనేది మనం స్కూల్స్లో కూడా కొంతకాలంగా స్టార్ట్ చేయటం. అది ఈ సందర్భంగా అదొక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ లాగా కాకుండా ఒక కరికులంలో ఒక భాగంగా చేయడం ఇది ముఖ్య ఉద్దేశం. అదేదో మనం పండగలాగా ఎప్పుడో ఒకసారి, లేకపోతే అదేదో ఒక కొత్త ఈవెంట్ లాగా ఎప్పుడో ఒక 4 నెలలకోసారి 5 నెలలకోసారి చేసుకోవడం కాకుండా, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు క్లాసులు జరుగుతాయో, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు స్పోర్ట్స్ ఈవెంట్లు అలాంటివి జరుగుతాయి, అలాగా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ లాగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, టీచర్స్ కానీ, పిల్లలు కానీ, లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అందరికీ దాని ప్రాముఖ్యత గురించి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయటం అండ్ ఈ స్కూల్కి సంబంధించి పిల్లలకు కానీ, తర్వాత జిల్లాలో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ ఫ్యూచర్కి ఒక ఫస్ట్ స్టెప్ లాగా, ఒక మంచి భవిష్యత్తు ఫస్ట్ స్టెప్ లాగా తెలుసుకొని మనకి ఏం అవసరం స్కూల్లో, ఏం అవసరం లేదు, టీచర్స్ అని తెలియకపోవచ్చు, పిల్లల పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలియచ్చు. చాలా వరకు పిల్లలు ఇక్కడ ఉన్న 7-8 గంటలు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి టీచర్స్కి, పేరెంట్స్కి టీచర్స్తో చెప్పడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. అండ్ తీసుకున్న ప్రతిసారి పిల్లల గురించి టీచర్స్కి ఎంత బాధ్యత ఉంటుందో అంతకు 2 ఇంతలు పేరెంట్స్ మీద ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ దాన్ని ఒక హక్కులాగా భావించి అడగాలి. అడిగినప్పుడు మాత్రమే కొంత మార్పు జరుగుతుంది. మార్పు జరగకపోతే ఈ పెట్టి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ఇది అందరికి వచ్చింది కదమ్మా, ఇది ఎంతమందికి అర్థమైంది? దీంట్లో ఏం చూడాలి, ఏం చూడాలి వేసారు. ఈ అమ్మాయి 119కి 114 రోజులు వచ్చింది. ఒక నిమిషం ఆగమ్మా, దయచేసి అందరూ మీ దగ్గర ఉన్న బుక్లు ఓపెన్ చేసి ఆవిడ చెప్పేది చూస్తున్నారు. నెక్స్ట్ హాజరైన 114 సార్. అంటే ఎన్ని రోజులు అటెండ్ అవ్వనట్లు? 96 వచ్చింది సార్. 7 ఎందుకు రాలేదనేది మీకు అర్థం కావాలి. ఇంట్లో అమ్మాయి ఎందుకు రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు తెలియాలి సార్. అదే అంటున్నా. సో గ్యాప్ వచ్చినప్పుడు
ఆ రోజు నిజంగా పాప ఇంట్లో ఉందా, అదే అబ్బాయి ఇంట్లో ఉన్నాడా, లేకపోతే మనకు తెలియకుండా ఆఫీస్ అదే స్కూల్కి అందరూ ఆ కాగితాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎందుకు అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ నాకు ఫోన్ చేస్తారు, ఎందుకు రాలేదు అమ్మాయి, ఎందుకు కారణం దానికి ఒకసారి ఫోన్ చేయొచ్చు, ఒకసారి సరే ఇప్పుడు బాగున్నారు టీచర్లు రేపు ఒకటిగా లేకపోతే సరి చేయించుకొని ఒక ఐడి జనరేట్ చేయించుకున్నారు కదా, ఎంతమంది చేయించుకున్నారు చేతులెత్తండి. గుడ్, ఓకేనా? మన స్కూల్లో అందరికి అయిపోయింది, ఒక కొద్ది మందికే, ఒక 16 మందికి అవ్వాలి, మిగతా వాళ్ళందరికీ అయిపోయింది కదా. అయిపోయిందా చెప్పండి, ఏది చేయించారు? అపార్ ఐడి అంటే అదే అడుగుతున్నారు కలెక్టర్. దాన్ని అపార్ ఐడి అంటారు అనమాట. అర్థమైందా? ఆధార్ సరి చేసుకొని ప్రతి స్టూడెంట్ కి ఒక ఐడి ఇస్తారు. మనకి ఎట్లా ఆధార్ కార్డు వచ్చిందో అట్లాగా ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఐడి ఇస్తారు. దాన్ని అపార్ ఐడి అంటారు. తల్లిదండ్రులమైన మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తాము. పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము. పిల్లల బంగారు భవిత కోసం వీరిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తాము. పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. కన్న తల్లిదండ్రులే కనీస కనికరం లేకుండా కసాయి వాళ్ళ కడుపులోనే ఆడపిల్లలను చంపేస్తుంటే వాళ్ళకి ఇంక దిక్కెవరు? ఎంతమంది నుండి ఎన్ని కష్టాలను ఎదుర్కొంటూ వస్తే ఒక బాలిక మరో బాలికకు జన్మనివ్వగలుగుతుంది? అసలు బ్రతికే భారమైన బాలికలకు భవిష్యత్తు ఏముంటుంది? కానీ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనంద భరితంగా ఉంటుంది. అదంతా మన చేతుల్లోనే ఉంది. మన సమాజపు నేతృత్వం, మిత్రత్వం, కర్తృత్వంతో బాలికల భవిష్యత్తు భ్రాతృత్వం, సౌభ్రాతృత్వంతో వెలిగిపోతుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జరుగుతున్న ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి అరకట్ల విలేజ్లో ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకోవడం, దానికి వచ్చేసిన ఎస్పీ గారికి, ఇక్కడికి వచ్చేసిన జేడీ సోషల్ వెల్ఫేర్, ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్ అండ్ ముఖ్యంగా పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి, ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ ఇదొక రెగ్యులర్గా జరిగే ఒక రొటీన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. దానివల్ల ఎంత లాభాలు ఏంటి అనేది ఒక ప్రైవేట్ గుడ్ స్కూల్స్లో చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవటం, దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవటం, ఏదైనా ఒక టీచర్లో లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంది, మా పాప సరిగా అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు చెప్పడం, భోజనంలో ఇది బాగాలేదని చెప్పడం, లేకపోతే స్కూల్లో పిల్లల చేత ఏదైనా ఇబ్బంది ఉందనో, లేకపోతే బయట నుంచి ఏదైనా ఆడతారు ఏదైనా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి రకరకాలుగా మాట్లాడే అవకాశం కల్పించే ఒక మంచి వేదిక ఈ పీటీఎం అనేది. మనం స్కూల్స్లో కూడా కొంతకాలంగా స్టార్ట్ చేయడం,
అది ఈ సందర్భంగా అదొక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ లాగా కాకుండా ఒక కరికులంలో ఒక భాగంగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అదేదో మనం పండగలాగా ఎప్పుడో ఒకసారి, లేకపోతే అదేదో ఒక కొత్త ఈవెంట్ లాగా ఎప్పుడో ఒక 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి చేసుకోవడం కాకుండా, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు క్లాసులు జరుగుతాయో, స్కూల్లో ఎట్లయితే ప్రతిరోజు స్పోర్ట్స్ ఈవెంట్లు అలాంటివి జరుగుతాయి, అలాగా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ లాగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, టీచర్స్ కానీ, పిల్లలు కానీ, లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అందరికీ దాని ప్రాముఖ్యత నుంచి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయటం అండ్ ఈ స్కూల్కి సంబంధించి పిల్లలకు కానీ, తర్వాత జిల్లాలో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ ఫ్యూచర్కి ఒక ఫస్ట్ స్టెప్ లాగా, ఒక మంచి భవిష్యత్తు ఫస్ట్ స్టెప్ లాగా తెలుసుకొని మనకి ఏం అవసరం స్కూల్లో, ఏం అవసరం లేదు, టీచర్స్ అని తెలియకపోవచ్చు. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలియచ్చు. చాలా వరకు పిల్లలు ఇక్కడ ఉన్న 7-8 గంటలు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది చెప్పడానికి పేరెంట్స్కి టీచర్స్తో చెప్పడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. అండ్ తీసుకున్న ప్రతిసారి పిల్లల గురించి టీచర్స్కి ఎంత బాధ్యత ఉంటుందో అంతకు 2 నింతలు పేరెంట్స్ మీద ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ దాన్ని ఒక హక్కులాగా భావించి అడగాలి. అడిగినప్పుడు మాత్రమే కొంత మార్పు జరుగుతుంది. మార్పు జరగకపోతే ఈ పెట్టి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ఇది అందరికి వచ్చింది కదా అమ్మా, ఇది ఎంతమందికి అర్థమైంది దీంట్లో ఏం చూడాలి, ఏం చూడకూడదని? కలెక్టర్ గారికి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి, పిల్లలకి, పేరెంట్స్కి, మీడియా మిత్రులకి, జనప్రతినిధులకి నమస్కారాలు. సో పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి కలెక్టర్ గారు చెప్పారు. సో ఇది ఒకలాగా ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు. మనం ఏం పని చేసినా ఒక అభిప్రాయ సేకరణ అంటారు తెలుగులో, ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు. మనం ఏం పని చేసినా ఆ పని ఎలా జరుగుతుంది అని మనం చూసి ఏదైనా కరెక్షన్ చేయాలంటే కరెక్షన్ చేస్తే మనం చేసే పనులు ఇంకా బాగా జరుగుతాయని. సో నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. ఇట్స్ అ వెరీ కాంప్రిహెన్సివ్ రిపోర్ట్. అంటే అటెండెన్స్ నుంచి, మార్క్స్ నుంచి, గ్రేడ్ నుంచి మన పిల్లలు దేంట్లో బాగా చేస్తున్నారు, దేంట్లో బాగా చేయట్లేదు. సో దేంట్లో బాగా చేస్తున్నారో అది బాగానే ఉంటుంది. సో దేంట్లో బాగా చేయట్లేదు దాంట్లో ఇంకా కొంచెం మనం ఎఫర్ట్స్ పెడితే ఆ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. స్టడీస్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కానీ ఎనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్కూల్ ఎన్వైరన్మెంట్ చూసి. ఇంత పెద్ద గ్రౌండ్, పిల్లలందరూ హ్యాపీగా లైక్ యూ షుడ్ కన్సిడర్ యువర్సెల్ఫ్ టు బి లక్కీ. ఎందుకంటే చాలా స్కూల్స్ మీరు టౌన్స్లో చూస్తే గ్రౌండ్ లేకుండా ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ ఫీల్, ఎందుకంటే నేను చదివిన స్కూల్లో ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ ప్యూర్ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అనేవాళ్ళు. అంటే ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ బట్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్ తీసుకుని స్కూల్ అది. సో అక్కడ 3 గ్రౌండ్స్ ఉండేవి. సో నేను ఎప్పుడు ఆడుకుంటూ 10వ తరగతి దాకా ఆడుకుంటూ ఐ గ్రూ అప్. సో ఇప్పుడు ఈ రోజుల్లో గ్రౌండ్ లేని స్కూల్ చూసి నాకు ఒకలాగా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో వెనెవర్ ఐ కమ్ అవుట్ అండ్ వెన్ ఐ సీ ద స్కూల్స్ విత్ హ్యూజ్ ప్లే గ్రౌండ్స్, బికాస్ ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ అంటారు. సో మీరు అందరూ వినుంటారు. సో మన ఫిజికల్ ఫిట్నెస్ ఎంత బాగుంటే అంత మన మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది అంటారు. సో ఇదే మార్గంలో సో తల్లి ఒకరు, మదర్ ఒకరు చెప్పారు, ఇక్కడ మన పిల్లలందరూ బాగానే ఉన్నారు. కలెక్టర్ గారు ఆన్ లైటర్ నోట్ హీ సెడ్, మేము అంటే కలెక్టర్ గారు కానీ నేను కానీ మేము స్కూల్లో ఏం చేసేవాళ్ళు కొన్ని పేరెంట్స్కి తెలుసుంటుంది, కొన్ని పేరెంట్స్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఆన్ అన్ యావరేజ్ పిల్లలు ఒక 10 గంటలు పడుకుంటారు అనుకోండి. సో మిగతా 14 గంటల్లో ఆల్మోస్ట్ 50% వీ స్పెండ్ అవుట్ సైడ్ హోమ్, స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ. సో ఆ సగం టైంలో ఏం చేస్తారు పిల్లలు 100% మనకి తెలియకపోవచ్చు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.